బట్ అధికారులు టోటల్గా నిద్రపోతున్నారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. చూడండి కాలువ, ఇక్కడున్న కాలువ అనేది ఇక్కడికి వచ్చేసరికి ఎంత తక్కువైంది. ఇప్పుడు ఒక స్కూల్ని నడపాలి అన్న విజన్ ఒక ప్రకృతిని కాపాడాలి అనే దానికి లేకుండా అయిపోయింది. చదువుకున్న వ్యక్తులు అయి ఉండి కూడా ఇంత కనీసం మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా గవర్నమెంట్ ఆస్తిని, ప్రభుత్వ వనరుల్ని కబ్జా చేసేసి మరి ఇంత పెద్ద బిల్డింగ్ ఎంత విచ్చలవిడిగా కాలువ మధ్యలోంచి కట్టేసుకున్నారంటే గోడలు నాని ఇది మొత్తం కూలిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అధికారుల రెస్పాన్సిబిలిటీయా, లేకపోతే కలెక్టర్ రెస్పాన్సిబిలిటీయా, ఎంఆర్ఓ రెస్పాన్సిబిలిటీయా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీయా? ఇదంతా కూడా బఫర్ ఏరియా. ఇక్కడ నుంచి కాలువ చూసుకుంటే ఇక్కడ విచ్చలవిడిగా ఒక బిల్డింగే కట్టేసాడు. నిద్రపోతున్నారా? అధికారులు నిద్రపోతున్నారా అంటున్నా. ప్రాణాలు పోయి, కాలువలన్నీ మునిగిపోయి, కాలువలన్నీ పోయాక వరదలు వచ్చేసిన తర్వాత నష్టపరిహారం ఎంత ఇవ్వాలని ఆలోచించే బదులు ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. మెయిన్లీ రియల్ ఎస్టేట్స్ కూడా బఫర్ జోన్లలో, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా బఫర్ జోన్లలో ఉన్నాయని తెలిసింది. ఎంత మంచిగా వెళ్తున్న కాలువ, ఇంత ఫోర్స్ ఉన్న కాలువలోకి ఇట్లా ఇల్లులు కట్టేసుకుంటూ బఫర్ జోన్లలో ఇల్లులు కట్టేసుకొని కాలువని చిన్నగా చేసేస్తే మీరు ఇదే దీని మీద మీకు ఎన్ని నోటీసులు వచ్చినాయో మీకు తెలియదా? పేరు ఒక ఎంఆర్ఓ, 2 ఆర్ఐలు, 3 సర్వేలతో కమిటీ వేయాల్సిందే. ఈ కమిటీకి హెడ్గా కలెక్టర్ గారు ఉండాల్సిందే. ఖమ్మం లేక్ వ్యూ క్లబ్ కేఎల్సి, అట్లా కాకుండా మమతా రోడ్లో ఆల్రెడీ సగం వరకు ఒక కాలువ ఉంది. మిగతాది మొత్తం కాలువని మూసేసి కొన్ని వేల కోట్ల ఆస్తులలో ఇల్లులు కట్టుకున్నారు, బిల్డింగులు కట్టుకున్నారు, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకున్నారు, కమర్షియల్ షోరూమ్స్ కట్టారు. మమతా రోడ్ వేల కోట్ల ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత కలెక్టర్ గారికి మీకే ఉంది. ఖమ్మం లేక్ వ్యూ క్లబ్ బఫర్ జోనే. ఇప్పుడు మీరు ఏదైతే సుందరీకరణ అనే పేరుతో లకారం ట్యాంక్ బండ్ని డెవలప్ చేశారో దాని చుట్టూ కూడా అంతా కూడా బఫర్ జోన్. పిల్లలు చాలా మంది ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇది డ్రైనేజ్ కిందకి పెట్టుకున్నా, మీరు కాలువని కొంచెం అటు తిప్పి పెట్టేసుకోండి, కొంచెం రూట్ మ్యాప్ తిప్పండి మీ కాలువది అని చెప్పి పెట్టేసుకోరాదు. ఆ మమతా రోడ్లో గుడిసెలు వేసుకుంటే అందరిని నిలగొట్టారు, ఇది బఫర్ జోన్ అని. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఆ ల్యాండ్లు ఎక్కడున్నాయి? రేపొద్దున ఖమ్మంలో ఉన్న డిజిటల్ మీడియా కంటెంట్స్ మొత్తం కూడా ఆఖరికి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్తో సహా సేవ్ కెనాల్ అని చెప్పి ఒక స్లోగన్తో మేము ముందుకు వస్తాం. సేవ్ కెనాల్స్ అని చెప్పి స్లోగన్స్తో 10K రన్ 5K రన్స్ కూడా తీయాల్సి వస్తుంది. సేవ్ కెనాల్స్ అని చెప్పి ర్యాలీలు అవన్నీ తీయాల్సి వస్తుంది. సో ఇది బాగా దృష్టిలో ఉంచుకోండి. ఇది మేము ఇచ్చే వార్నింగ్ అనుకుంటారో లేదు అంటే మాకు ప్రకృతి మీద ఉన్న అవేర్నెస్ అనుకుంటారో మీ ఇష్టం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. సో ఈరోజు మన తెలంగాణ ముచ్చట్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చాలా వరకు కూడా మన తెలంగాణ వైజ్కి కానీ ఎక్కడ చూసుకున్నా కానీ చాలా వరకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడుతున్న పేరు బఫర్ జోన్ అంటాం. ఇంకా చాలా రకాలుగా కాలువల పక్కన ఉన్న ఇల్లులు కానీ, లేదు అంటే చెరువుల పక్కన కట్టుకున్న పెద్ద పెద్ద బిల్డింగులు కానీ, ఆఖరికి పేదలు ఇవాళ కష్టపడితే కానీ రేపు తినడానికి దిక్కులేనటువంటి పేదల్ని కూడా టార్గెట్ చేసిన వ్యవస్థ ఏంటంటే బఫర్ జోన్ సిస్టమ్. ఈ బఫర్ జోన్ సిస్టమ్ వల్ల చాలామంది నిరుపేదలు ఇల్లు లేకుండా అయిపోయారు. చాలామంది డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళు అయ్యారు. అసలు ఏ విధంగా జరిగింది, ఏ విధంగా అసలు ఈ బఫర్ జోన్ని డబ్బున్న కొంతమంది బడా నాయకులు కానీ, బడా వ్యాపారస్తులు కానీ, కొంతమంది తిమింగలాలు లెక్క కాలువల్ని మింగేస్తున్నారు. తిమింగలాల కన్నా ఘోరంగా అసలు డబ్బులు మింగే వాళ్ళని చూసుంటాం, లేదు అనంటే ఇంకో రకంగా కబ్జాలు చేసి ఫ్లాట్లను మింగే వాళ్ళని చూసుంటాం. కానీ ఇక్కడ మాత్రం కాలువల్ని, చెరువుల్ని మింగేసి డబ్బున్నోళ్ళు ఇంకా డబ్బున్నోళ్ళు అవుతున్నారు. సో ఇక్కడ ఇంకా ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే కనుక ఖమ్మం నియోజకవర్గం చూసుకుందాం. ఓన్లీ ఖమ్మం నియోజకవర్గం గురించే మాట్లాడుతున్నా, వేరే నియోజకవర్గాల గురించి కూడా కాదు నేను మాట్లాడేది. మన ఖమ్మం నియోజకవర్గంలోనే దగ్గర కొన్ని వేల కోట్ల ఆస్తులు ఈ బఫర్ జోన్ల వల్ల, ఈ బఫర్ జోన్ సిస్టమ్ వల్ల, దాన్ని బఫర్ జోన్లో ఉన్న లూప్ పాయింట్స్ని హైలైట్ చేసుకొని కొన్ని కోట్లు సంపాదించుకుంటున్న వ్యాపారవేత్తల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ బఫర్ జోన్ సిస్టంలో చాలామంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది వ్యాపారస్తులు, కొన్ని వందల మంది అమాయక ప్రజలు తెలిసి తెలియక, వ్యాపారస్తులు తెలిసే చేస్తారు, అమాయక ప్రజలు మాత్రం తెలిసి తెలియక అలాంటి ప్లేస్లలో ఇల్లులు కొనుక్కోవడము, అలాంటి ప్లేస్లలో ఇల్లులు కట్టుకొని నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో చూసుకుంటే కనుక కొన్ని వేల కోట్ల ఎన్ఎస్పి ల్యాండ్స్ కానీ, కొన్ని కాలువల్ని క్లోజ్ చేసేసి
అసలు అతలకుతలమైన సందర్భాలు కూడా ఉన్నాయి. కాలువల్ని క్లోజ్ చేసేస్తే గత కొన్ని సంవత్సరాల క్రితం ఖమ్మంలో మునుపెన్నడూ రానంత వరదలు, అసలు ఇంతకు ముందు రాని ప్లేస్లలో కూడా ఈసారి వరదలు వచ్చినాయి అని అంటే గనక కారణం ఇలా బఫర్ జోన్లలో ఇల్లులు కట్టుకోవడాలు, గుడులు కట్టుకోవడాలు, ఇంకా లేదు అని అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడాల వల్లనే పోయినసారి ఖమ్మంలో అంతగానో వరద ఉధృత వచ్చింది. బట్ అధికారులు టోటల్గా నిద్రపోతున్నారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. 100% ఇది రాజకీయ నాయకుల తప్పు కాదు, ఇది రాజకీయ నాయకులు విమర్శించడానికి కాదు, కేవలం అధికారులు చేసిన మిస్టేక్స్ని హైలైట్ చేయడం కోసం ఈరోజు నేను వీడియో తీస్తున్నా. చాలా వరకు చూసుకుంటే ఇది ఒక బిల్డింగ్నో ఒకళ్ళనో టార్గెట్ చేయడానికి నేను ఈ వీడియో తీయట్లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్గా కొన్నిటిని చూపెడతాం మీకు. బెస్ట్ ఎగ్జాంపుల్గా కొన్ని వేల కోట్లను ఎలా మిస్యూజ్ చేశారు, ఏం జరుగుతుంది అసలు అంటానికి కారణం మన టీం మొత్తం స్ట్రింగ్ ఆపరేషన్ లాగా కొన్ని ప్రాంతాలకు పోయి, మన టీం కొన్ని ప్రాంతాలకు పోయి మన రిపోర్టర్స్ గ్రౌండ్ లెవెల్ రిపోర్టింగ్ తీసుకున్నారు, గ్రౌండ్ లెవెల్ విజువల్స్ కూడా తీసుకొచ్చారు. సో ఫస్ట్ చూసుకుంటే కనుక ప్రధానంగా మన బైపాస్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ దాటిన తర్వాతకి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి టేకులపల్లి పోయే రోడ్లో ఒక పెద్ద కాలువ కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ నుంచి ప్రధానంగా చీలిక ఒకటి మన టౌన్లోకి వస్తుంది. దాన్ని గనక మీకు చెప్పాలంటే ఎగ్జాంపుల్గా ఇది ఎన్ఎస్పి కెనాల్ కాలువ. దీన్ని చూసుకుంటే గనక ఇది ఎన్ఎస్పి కెనాల్ కాలువ. ఇక్కడ నుంచి డివైడ్ అయ్యి ఇది బైపాస్ అన్నట్టు. ఇది ఇక్కడ నుంచి డివైడ్ అయ్యి టౌన్లోకి వస్తుంది కాలువ. ఈ టౌన్లోకి వచ్చే ప్రాసెస్లో ఈ కాలువ ఎన్ని మొక్కలు తిరిగిందంటే ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇది ప్రెజెంట్ కాలువ. ఇది నేను గీసేది ప్రెజెంట్ కాలువ ఉన్న స్ట్రక్చర్ నేను ఇప్పుడు ప్రెజెంట్ గీస్తున్నది. ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ నుంచి క్లోజ్ అయిపోయి ఇక్కడ ఇంతగానో ఉన్న కాలువ, ఇంత వెడల్పుతో ఉన్న కాలువ, ఇక్కడ ఇంత వెడల్పుతో ఉన్న కాలువ ఒక సంస్థ కాడికి వచ్చేసరికి ఎంత చిన్నగా అయిందో చూడండి. ఈ మార్కును అబ్జర్వ్ చేయండి. ఈ మార్కు మీకు క్లారిటీ కావాలంటే ఇంకా క్లారిటీగా చూపెడతా ఒకసారి. ఎస్, ఇప్పుడు కంటిన్యూటీగా చూసుకుంటే కనుక మీరు ఇక్కడ చూసుకోండి, ఈ కాలువ ఎంత చిన్నగా అయిపోయింది. అసలు ఇక్కడ ఈ కాలువ ఇంత చిన్నగా కావడానికి కారణం ఏంటి మీకు ఇంకా మార్కు చేసి చూపెడతా ఒక్క నిమిషం. చూడండి, ఎగ్జాంపుల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన కాలువ ఇలా క్రాస్ తీసుకొని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇలా క్రాస్ తీసుకొని ఇలా రావాల్సిన కాలువ లెక్క ప్రకారం. బట్ కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ కాలువ ఇలా అయిపోయింది. ఇటు చూసుకోండి, ఇక్కడ ఇంకొక ఇల్లు చూడండి. కాలువ ఇక్కడున్న కాలువ అనేది ఇక్కడికి వచ్చేసరికి ఎంత తక్కువైంది. దీని గురించి నేను పర్టికులర్గా మీకు విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్కూల్ ప్రముఖ స్కూల్ ఇది. ఆ స్కూల్ పేరు కూడా నేను మాట్లాడు కూడా వేస్ట్. ఎందుకనంటే ఓన్లీ డబ్బుల మీద పెట్టిన, ఇప్పుడు ఒక స్కూల్ని నడపాలి అన్న విజన్, ఒక ప్రకృతిని కాపాడాలి అనే దానికి లేకుండా అయిపోయింది. స్కూల్ పేరులో విజన్ ఉండొచ్చు కానీ 100% ప్రకృతిలో కాపాడడానికి ఆ మేనేజ్మెంట్కి విజన్ లేదు. సో ఇంత విచ్చలవిడిగా ఒక కాలువని బఫర్ జోన్లో తెలిసినా కూడా, చదువుకున్న వ్యక్తులు అయి ఉండి కూడా ఇంత కనీసం మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా గవర్నమెంట్ ఆస్తిని, ప్రభుత్వ వనరుల్ని చూసుకుంటే ప్రకృతిని కబ్జా చేసేసి మరి ఇంత పెద్ద బిల్డింగ్ మీకు నేను చూపెడతా. ఆ బిల్డింగ్ కూడా చూడండి, 1 2 3 4 5 ఆ సోలార్ సిస్టమ్తో కలిపి 5 అనుకుందాం. 5 ఫ్లోర్స్ ఎంత విచ్చలవిడిగా కాలువ మధ్యలోంచి కట్టేసుకున్నారంటే ఏ ధైర్యం చూసి వీళ్ళకి ఇంత విచ్చలవిడిగా కట్టుంటారు. ఇంత పెద్ద బిల్డింగ్ని ఉత్తగా ఏ ధైర్యం లేకుండానే కట్టి ఉంటారా? అది కట్టింది మళ్ళీ ఇప్పుడేదో ఈ 4 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం కాదు, దగ్గర కొన్ని సంవత్సరాలు దాటింది. 2-3 గవర్నమెంట్లు కూడా మారినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ బిల్డింగ్ని ఒక్కరు కూడా ముట్టుకోలేకపోతున్నారు. కారణం ఏంటి?
ఎంతమంది అధికారులకి ఈ సంస్థ నుంచి ముడుపులు అందుంటాయి, ఎంతమంది అధికారులకి సూట్ కేసులు పోయి ఉంటాయి. ఎందుకు దీన్ని పట్టించుకోలేకపోతున్నారు? ఎందుకు దీన్ని కనీసం పెద్ద పెద్ద నాయకుల గురించి కూడా దీంతో మాట్లాడితే దాన్ని ఎవరైనా చేయలేం. ఇక అయిపోయింది దాని పరిస్థితి. అంతే, ఇక చేతులు ఎత్తేసారు, సరెండర్ అయిపోయారు సిచ్యువేషన్కి. ఎందుకు మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఒక సంస్థని ఇంత పబ్లిక్గా ఒక టౌన్లోకి ప్రవహిస్తున్న కాలువని దాన్ని మొత్తం క్లోజ్ చేసేసి మట్టితో పూడిపేసి దాని సహజత్వాన్ని మొత్తం సహజత్వం మొత్తాన్ని కూడా పక్కన పడేస్తే రేపొద్దున అక్కడ నుంచి పోవాల్సిన నీళ్ళని ఎటుపోవాలి? ఎక్కడికి పోవాలి? అరే అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ నీళ్ళే జామ్ అయ్యి వర్షాకాలంలో వర్షాకాలం ఏం హాలిడేస్ సీజన్ కాదు, ఇది గోడలు నాని ఇది మొత్తం కూలిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? దాంట్లో ఉన్న వందల మంది పిల్లలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మళ్ళీ ఇది హయ్యర్ సెక్షన్స్ కట్టిన బిల్డింగ్ కూడా కాదు, లోయర్ క్లాస్ వల్ల కట్టిన బిల్డింగ్స్. చిన్న పిల్లలు దాంట్లో ఉంటే వానాకాలంలో గోడలు నాని కూలిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అధికారుల రెస్పాన్సిబిలిటీయా, లేకపోతే కలెక్టర్ రెస్పాన్సిబిలిటీయా, ఎంఆర్ఓ రెస్పాన్సిబిలిటీయా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీయా? ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? సో ఇదనే కాదు, ఇది మెయిన్ ప్రధానంగా ఖమ్మంలో ఇది అందరికీ తెలిసిన బఫర్ జోన్లో ఫస్ట్ బఫర్ జోన్లో ఏది ఉంది అంటే ఫస్ట్ ఎత్తే పేరే ఇది, ఈ సంస్థ పేరు. ఫస్ట్ ఎత్తే పేరే ఈ సంస్థ పేరు. దాన్ని ఫస్ట్ ఏదో ఒకటి చేసి మా దాని గురించి మాట్లాడండి, దాన్ని ఏం చేయలేకపోయారు, మమ్మల్ని ఏం చేస్తారని ఒక పచ్చిగా మాట్లాడంటే బలుపు క్రియేట్ అయింది. ఇక్కడ ఒక్కటి కాదు, బఫర్ జోన్లో చూసుకుంటే కనుక చూడండి, ఇదంతా కూడా బఫర్ ఏరియా. ఇక్కడ నుంచి కాలువ చూసుకుంటే ఇక్కడ విచ్చలవిడిగా ఒకటి బిల్డింగే కట్టేసిండు, అపార్ట్మెంటే కట్టేసిండు. నిద్రపోతున్నారా? అధికారులు నిద్రపోతున్నారా అంటన్నా? కలెక్టర్ నిద్రపోతుండా, లేదు అంటే ఎంఆర్ఓ నిద్రపోతుండా, లేకపోతే మన ఆర్డీఓ నిద్రపోతుండా, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా? ఎవరు నిద్రపోతున్నా కానీ కొంచెం తొందర లేవండి. ప్రాణాలు పోయి కాలువలన్నీ మునిగిపోయి కాలువలన్నీ పోయాక వరదలు వచ్చేసిన తర్వాతకి నష్టపరిహారం ఎంత ఇవ్వాలని ఆలోచించే బదులు ఇప్పుడేం చేయాలో ఆలోచించండి. అంతేలే కానీ ఎప్పుడో కదా వరదలు వచ్చేది, ఇప్పుడు మేము డబ్బులు తీసుకున్నాం ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటే కాని పని. తెలుసు ఎవరెవరికి ఎన్నెన్ని లక్షలు పోతున్నాయి, ఎవరెవరికి ఎన్నెన్ని లక్షలు తీసుకుంటున్నారు, ఎవరెవరు ఎన్నెన్ని లక్షలు ఎవరికి ఇస్తున్నారు అనేది కూడా టోటల్ మాకు అక్కడ తెలుసు. అంతేలే కానీ ఇది రాంగ్, టోటల్ రాంగ్ మీరు చేసేది. ఇప్పుడు ఇదనే కాదు, చూసుకుంటే కనుక ఇది మెయిన్ రోడ్డు మీద చూడండి, కాలువ ఇంత వెడల్పుగా అక్కడ దాకుంటే బిల్డింగ్స్ ఎక్కడి నుంచి లేస్తున్నాయి? ఇదెక్కడ బిల్డింగు, ఇదెక్కడ బిల్డింగు, ఇవెక్కడ బిల్డింగ్స్, ఇవన్నీ ఎక్కడ బిల్డింగ్స్? ఇది ప్రధానంగా బైపాస్ రోడ్లో నుంచి ఎన్ఎస్పి కెనాల్ నుంచి డివైడ్ అయ్యే కాలువ ఇది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన కాలువ ఇలా స్ట్రైట్కి వెళ్తూ ఉండాలి లెక్క ప్రకారం. ఇది బ్యాక్ ఎండ్లో చూడండి, ఇది కాలువ, అది స్కూల్, అదొక స్కూలు, ఇది కాలువ, మళ్ళీ దాని పక్కన బిల్డింగ్. ఇంతగానో స్కాములు జరుగుతున్నా కానీ ఎందుకు అధికారులు దీన్ని పట్టించుకోవట్లేదు? ఇన్ని సంవత్సరాల నుంచి అవుతున్నా కానీ దీన్ని ఎవరు పట్టించుకోపోవడానికి కారణం ఏంటి? చూడండి ఎంత మంచిగా వెళ్తున్న కాలువ ఇది. ఇంత ఫోర్స్ ఉన్న కాలువలోకి ఇట్లా ఇల్లులు కట్టేసుకుంటూ బఫర్ జోన్లలో ఇల్లులు కట్టేసుకొని కాలువని చిన్నగా చేసేస్తే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ఉంటారు? ఇంకా చాలా ఉన్నాయి. ఇది సెకండ్ పార్ట్. చూడండి ఎంత వెడల్పుగా ఉన్న కాలువ ఇది, ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా. ఇంకా ఇదనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఖమ్మంలో ప్రముఖ న్యూ విజన్ స్కూల్, ఇప్పుడు నేను ఇంతవరకు చూపెట్టింది న్యూ విజన్ స్కూలే. పేరు చెప్పకూడదు అనుకున్నలే కానీ చెప్పాల్సిన టైం వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు నేను ఆ స్కూల్ పేరు చెప్పకపోతే రేపు పొద్దున ఇంకా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. పోనీ నా మీద కేసులు వేసుకుంటే వేసుకోండి, నో ప్రాబ్లం. మా స్కూల్ని మిస్గైడ్ లైన్స్ చేస్తున్నారు, మా స్కూల్ని అడ్మిషన్స్ టైంలో డ్యామేజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు అనుకోండి. బట్ ఇది వాస్తవమా కాదా? ఆ న్యూ విజన్ స్కూల్ మేనేజ్మెంట్కి డైరెక్ట్ అడుగుతున్నా ఈ వీడియో రూపకంగా, ఇది నువ్వు కట్టిన బిల్డింగ్ బఫర్ జోన్లో ఉందా లేదా? నువ్వు కట్టిన బిల్డింగ్ బఫర్ జోన్లో లేదని నిరూపి నేను ఇదే వీడియో ముందు మీ మేనేజ్మెంట్కి సారీ చెప్తా. మీరు ఇదే దీని మీద మీకు ఎన్ని నోటీసులు వచ్చినాయో మీకు తెలియదా? ఇదే బిల్డింగ్ గురించి మీకు ఎంతగానో వార్నింగ్ ఇచ్చారో తెలియదా? కాంగ్రెస్ ఖమ్మం నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రస్తుతం మన తెలంగాణలో ఒక మినిస్టర్ తుమ్మల గారు కలవడానికి వెళ్తే తుమ్మల గారు మిమ్మల్ని ఏం చెప్పి పంపించారో తెలియదా? అన్నీ మాకు తెలుసు. తుమ్మల గారు ఆర్డర్ కూడా ఇచ్చారు దీన్ని కూలగొట్టమని. మీరేదో అడ్మిషన్స్ టైము
ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉన్నారు అని సానుభూతి పరంగా దానికి బిల్డింగ్ను కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ టైం. అధికారులకు కూడా నేను చెప్పదలుచుకుంటుంది ఒకటే, ఇది కరెక్ట్ టైం. 2 months హాలిడేస్. దీని గురించి మీరు నిజానిజాలన్నీ ఎంక్వైరీ చేసి వాస్తవమా కాదా ఇవన్నీ చూసుకొని ఈ 2 monthsలో దాన్ని కూలగొట్టే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ అయ్యింది. పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు, చదువు డ్యామేజ్ అయింది, కూలగొడితే ఎట్లా అనే సానుభూతి మాటలు కూడా మేనేజ్మెంట్ నుంచి రావు. మీరు కూలగొట్టకపోతే గనక దీని మీద నేను కలెక్టర్ గారికి వెళ్తా, కలెక్టర్ గారిని కలుస్తా. దీని మీద సచ్చినట్టు ఒక కమిటీ వేయాల్సిందే. ఎవరైనా ఒక కమిటీ వేయాల్సిందే. ఒక ఎంఆర్ఓ, ఒక ఎంఆర్ఓ, 2 ఆర్ఐలు, 3 సర్వేలతో ఒక కమిటీ వేయాల్సిందే. ఈ కమిటీకి హెడ్గా కలెక్టర్ గారు ఉండాల్సిందే. ఆ కమిటీ వేసేదాకా నా పోరాటం ఆగదు. దీనికోసమనే కాదు, నేను ఓన్లీ దీన్నే టార్గెట్ చెప్పట్లేదు. ఖమ్మం లేక్ వ్యూ క్లబ్, కేఎల్సి, అట్లా కాకుండా మమతా రోడ్లో ఆల్రెడీ సగం వరకు ఒక కాలువ ఉంది. మిగతా మొత్తం కాలువని మూసేసి కొన్ని వేల కోట్ల ఆస్తులలో ఇల్లులు కట్టుకున్నారు, బిల్డింగులు కట్టుకున్నారు, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకున్నారు, కమర్షియల్ షోరూమ్స్ కట్టారు. మమతా రోడ్డు కరెక్ట్గా మన మమతా రోడ్డు నుంచి టోటల్గా మమతా హాస్పిటల్ నుంచి చూసుకుంటే గనక టోటల్ ఎన్ఎస్పి ల్యాండ్సే. ఈ ల్యాండ్స్ గురించి ఒక్కటి మాట్లాడలేదు ఎందుకు? గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేసిన మిస్టేక్సే ఇవి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళ కారించి తీసుకున్న ముడుపులో లేదంటే ఆ నాయకులు చేసిన మిస్టేక్స్ తెలియదులే. కానీ ఈ రోజు ఇంకా రాను రోజుల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇది ఎండాకాలం కాబట్టి లైట్ అనిపించవచ్చు, కానీ ప్రకృతి మారుతున్న కొద్దీ ప్రళయాలు ఎక్కువైతా ఉంటాయి. అది బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం నిద్రలేస్తేనే అప్పుడు మనోళ్ళు హ్యాపీగా బతుకుతారనే ఒక నమ్మకంతో నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇవాళ మీరు దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్న కొద్దీ రేపొద్దున కొన్ని 100 కుటుంబాలు రోడ్డున పాలన పడతాయి. కొన్ని వేల కోట్ల ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత కలెక్టర్ గారికి మీకే ఉంది. మొన్న ఏదో వెలుగు మట్లది కూలగొట్టి నేను అదిన్నా నేను ఎదున్నా ఇన్ని కోట్ల ల్యాండ్ నేను బ్యాక్ చేసుకున్నా అని ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ విషయంలో కూడా అదే చేయండి. అసలు అంతకు ముందున్న కాలువ ఇప్పుడు ఎందుకు లేకుండా అయిపోయింది? ఆ కాలువలకు సగం వరకు ఉన్న కాలువ కొంచెం ఒక చిన్న కాలువ దాటినమంటే మొత్తం లేకుండా ఎట్లా మాయమైపోయింది? అంతంత పెద్ద బిల్డింగ్లు ఎట్లా లేచినాయి? ఖమ్మం లేక్ వ్యూ క్లబ్ బఫర్ జోనే. ఇప్పుడు మీరు ఏదైతే సుందరీకరణ అనే పేరుతో లకారం ట్యాంక్ బండ్ని డెవలప్ చేశారో దాని చుట్టూ కూడా అంతా కూడా బఫర్ జోనే. మరి దాని మీద ఎందుకు మీరు ఎవరు ఫోకస్ చేయట్లేదు? ఇప్పుడు మేజర్లీ ఇదొకటి చూసుకుంటే అదే రోడ్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, అదే రోడ్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇవన్నీ బఫర్ జోనే. మరి వీటిని ఎందుకు కూలగొట్టాలి అనే ధైర్యం మీకు రాలేకపోతుంది. సో బరాబర్ చెప్తున్నా, 100% ఈ న్యూ విజన్ స్కూల్ ఒక్కదాంతో మీరు స్టార్ట్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా దారిలోకి వస్తారు. ఈ న్యూ విజన్ స్కూల్ పబ్లిక్గా అందరికీ తెలుసు. చిన్న పిల్లగాడికి సొసైటీలో కొంచెం అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది బఫర్ జోన్లో ఉన్న బిల్డింగా కాదా, ఈ బిల్డింగ్లో బఫర్ జోన్లో కట్టారా లేదా, ఈ బిల్డింగ్కి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, అసలు ఇన్ని స్టేట్స్ బిల్డింగ్ కట్టడానికి ఏ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంత ధైర్యంగా కట్టాలి బఫర్ జోన్లో? కాలువ మొత్తాన్ని మూసేసి కాలువ మొత్తం పోనీ చిన్నది 1, 2 ఉంచిండి అనుకుంటే ఏమనుకోవచ్చు. చూడండి, సహజంగా కాలువ ఒరిజినల్ రూట్ మ్యాప్ ఇది. ఇక్కడ ఉండాల్సిన రూట్ మ్యాప్ ఇంత చిన్నగా ఎట్లా అయిపోయింది? అసలు అట్లెట్లా మేనేజ్ అయింది? అంత మట్టి పోసి ఒక కాలువని టోటల్గా క్లోజ్ చేసేసి చిన్న కెనాల్ లాగా చేసేసి ఎందుకు ఈ కాలువ మొత్తం నీ స్కూల్కి డ్రైనేజ్ లాగా వాడుకోరాదు? డ్రైనేజ్ కాలువ అలా క్రియేట్ చేయరాదు? అయిపోయింది. ఇది ఎన్ఎస్పి కెనాల్ కాలువ కాదు, మా డ్రైనేజ్ అని చెప్పుకోరు. పొద్దున పిల్లలు చాలా మంది ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇది డ్రైనేజ్ కిందకి పెట్టుకున్నా, మీరు కాలువని కొంచెం అటు తిప్పి పెట్టేసుకోండి, కొంచెం రూట్ మ్యాప్ తిప్పండి మీ కాలువది అని చెప్పి పెట్టేసుకోరాదు? కొంచెమన్నా చదువుకుంటే సరిపోదు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంటే సరిపోదు. మీ స్కూల్లో ఉన్న విజన్ మీ బ్రెయిన్కి కూడా ఉండాలి. ప్రకృతి మీద, సమాజం మీద కూడా కొంచెం ఒక విజన్ ఉంచాలి. ఇట్లా కాలువల్ని కబ్జాలు చేసేసి కట్టేస్తే దానికి అర్థం ఏంది? ఇవాళ నిన్ను చూసి రేపు ఇంకొకడు. సొసైటీలో బలిసినోళ్ళే నేను మరీ గుచ్చి చెప్తున్నా, సొసైటీలో డబ్బు ఉండి బలిసినోళ్ళే ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు. అదే మొన్నటిదాకా నిరుపేదలు ఆ మమతా రోడ్లో గుడిసెలేసుకుంటే అందరిని ఎల్లగొట్టారు, ఇది బఫర్ జోన్ అని. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఆ ల్యాండ్లు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఆ ల్యాండ్లు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? మమతా రోడ్లో ఉన్న ఎన్ఎస్పి కెనాల్ ల్యాండ్ మొత్తం ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి? అక్కడ ఉన్న పరిస్థితులు మొత్తం ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? గత 10 సంవత్సరాల నుంచి ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు ఎవరి కాడు ఉన్నాయి? ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్లు అయి ఉన్నాయి? అసలు ఎన్ఎస్పి కెనాల్స్ ల్యాండ్స్ అన్నీ ఏమైనాయి? ఎవ్వరికీ తెలియదు. అది ఏదో పోతున్నామా వస్తున్నామా రోడ్డు మీద పోయేట జనాలు కూడా ఏమనుకుంటారంటే అదేదో ప్రైవేట్ ల్యాండ్లే. మళ్ళీ పగడ్బందీగా ఫెన్సింగ్లు వేసుకున్నారు, దానికి సిమెంట్ ఫెన్సింగ్లు వేసుకున్నారు, ఏదో వాళ్ళ ప్రైవేట్ సొమ్ముల్లాగా.
మరి అది ఎట్లెట్లా పాసిబిలిటీ అవుతుందో, ఆ ఎన్ఎస్పి ల్యాండ్స్ ఏమైనాయో, ప్రజెంట్ ఇట్లా కాలువలన్నీ మూసేసి కట్టుకున్న బిల్డింగ్స్ ఏ రకంగా ఇంకా అట్లే నిల్చొని ఉన్నాయో, అదే ఒక పేదోడు గుడిసె కట్టుకుంటే దాన్ని కూలగొట్టి సామాన్లన్నీ బయటపడేసేదాకా నిద్రపోదు అధికారులు. మరి ఇవాళ మాత్రం ఎట్లా సొసైటీలో డబ్బు ఉన్నోని చూస్తే ఒకలాగా, డబ్బు లేనోని చూస్తే ఇంకోలాగానా అధికారులు కూడా చూసేది? సో కలెక్టర్ గారు 100% చెప్తున్నా, దీని మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే కనుక ఈ రోజు నా ఒక్కడితో స్టార్ట్ అయింది కావచ్చు, రేపొద్దున ఖమ్మంలో ఉన్న డిజిటల్ మీడియా కంటెంట్స్ మొత్తం కూడా ఆఖరికి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్తో సహా సేవ్ కెనాల్ అని చెప్పి ఒక స్లోగన్తో మేము ముందుకు వస్తాం. సేవ్ కెనాల్స్ అని చెప్పి స్లోగన్స్తో 10K రన్ 5K రన్స్ కూడా తీయాల్సి వస్తుంది. సేవ్ కెనాల్స్ అని చెప్పి ర్యాలీలు అవన్నీ తీయాల్సి వస్తుంది. సో ఇది బాగా దృష్టిలో ఉంచుకోండి. ఇది మేము ఇచ్చే వార్నింగ్ అనుకుంటారో, లేదు అంటే మాకు ప్రకృతి మీద ఉన్న అవేర్నెస్ అనుకుంటారో మీ ఇష్టం. సో బరాబర్ ఖమ్మం డిస్టిక్, ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్ఎస్పి ల్యాండ్స్ ప్లస్ కెనాల్స్ని కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంది, మాకు ఉంది, జనాలకి ఉంది. సో మేమైతే రెడీగా ఉన్నాం, యుద్ధం ప్రకటించడానికి మేమైతే రెడీగా ఉన్నాం. 10K రన్లు 5K రన్లు, నిశ్శబ్ద ర్యాలీలు, మౌన ర్యాలీలు ఇవన్నీ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. బట్ అంత దాకా తీసుకురారు అని మేము కోరుకుంటున్నాం. అధికారులు కూడా మేము చెప్పాలనుకుంటుంది, ఒక కమిటీ వేయండి. అది మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంచుకుంటారా, పొలిటికల్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయకండి. ఓన్లీ కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంచి కలెక్టర్ గారు ఒక కమిటీ చేసి బఫర్ జోన్లో ఉన్న బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఏ ఉన్నాయి, ఆల్రెడీ మీకు డేటా ఉంది. కాకపోతే వాటిని ముట్టుకోవడానికి మీరు 1-10 సార్లు ఆలోచిస్తున్నారు. మరి ఎందుకు ఆలోచిస్తారో తెలియదు. అదే ఒక గుడిసుందనుకో, పోతే ఒక జేసీబీతో బకెట్తో ఇట్లా అంటే ఎగిరిపోయింది. సో పెద్ద నష్టమేం లేదు, వాటి రోడ్డు పాలు పడేసినా అయిపోయింది. సో ఇది చాలా రాంగ్. ఇప్పుడు ఇలాంటి కెనాల్స్లలో ఇంకా చాలా ఉన్నాయి. నేను ఏదో జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఇవాళ ఈ వీడియో తీస్తున్నా. రేపు పొద్దున మళ్ళీ ఈ వీడియోలో ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. ఖమ్మంలో బఫర్ జోన్లో ఏ ల్యాండ్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ప్రతి ఒక్కటి సర్వే నెంబర్లతో సహా మీకు చెప్తా. ప్రతి ఒక్కటి ఆఖరికి ఖమ్మం లేక్ వ్యూ క్లబ్, కేఎల్సి, ఎంతో మంది విఐపీస్ దాంట్లో మెంబర్షిప్స్ తీసుకొని చాలా మంది విఐపీస్ ఉన్న ఒక కార్పొరేట్ సిస్టమ్ అది. అట్లాంటి దాన్ని కూడా మీరు ముట్టుకోలేకపోతున్నారు. అదప చివర్లలో కూలగొట్టేసినామంటే సరిపోదు. టోటల్ నాకు తెలిసి 50 to 60% బఫర్ జోన్లోనే ఉంది అనుకుంటున్నా. అది కూడా పూర్తి డీటెయిల్స్తో మేము ముందుకు తీసుకొస్తాను. న్యూ విజన్ స్కూల్ అయితే ఒక చాంబర్ ఒక బ్లాక్ మొత్తాన్ని తీసేయాల్సిందే. అది నేను చెప్పను, మీరు సర్వే చేయండి. అది ఎంతవరకు జెన్యూన్ అనేది మీరే చూసుకొని కూలగొట్టుకోండి. బట్ దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇవాళ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి నుంచి ప్రతి ఒక్క సామాన్యుడి దాకా కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు, బఫర్ జోన్లో ఉందండి, మాకు ఇబ్బంది అవుతుంది, దాన్ని కూలగొట్టండి అని. బట్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. దీని మీద నేను సంతకాల సేకరణ తీసుకుంటా. బఫర్ జోన్ల గురించి కూడా ఒక ఉద్యమంలాగా నేను ముందుకెళ్లాలని ఫిక్స్ అయ్యా. ఈ లోపు మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు ఇంకా రాను బఫర్ జోన్లో ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ని ఎక్స్పోజ్ చేస్తా, ప్రతి ఒక్క ఇంటిని ఎక్స్పోజ్ చేస్తా. అది పేదోడైనా ఉన్నోడైనా సరే బఫర్ జోన్లో అనేది తప్పు. న్యాయం అనేది ఇద్దరికి ఈక్వలే, ఉన్నోడైనా లేనోడైనా ఇద్దరికి ఈక్వలే. సో ఉన్నోడిని ఒక రకంగా చూడకండి, లేనోడిని ఒక రకంగా చూడండి. ఉన్నోడిని తీసేస్తే లేనోడి మీద చెయ్యేయండి మీరు, అంతేగాని లేనోడిని తీసేసి ఉన్నోడిని ఉంచకండి. అర్థమైంది కదా? 100% దీని మీద రానున్న రోజుల్లో మేము దీని మీద ఒక క్లారిటీగా ఒక విజన్తో మేము ముందుకెళ్తున్నాం. ఫస్ట్ ప్రధానంగా నేను చేస్తున్న ఆరోపణలు మెయిన్లీ రియల్ ఎస్టేట్స్ కూడా బఫర్ జోన్లలో, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా బఫర్ జోన్లలో ఉన్నాయని తెలిసింది. వాటి మీద కూడా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంత పెద్ద కార్పొరేట్ వ్యవస్థ అయినా దాని వెనక ఎంతమంది విఐపీలు ఉన్నా, ఎంతమంది పొలిటికల్ లీడర్స్ ఉన్నా కానీ వాళ్ళని ఎదిరించి మేము ఈ వీడియోలు తీస్తాం. 100%గా చెప్తున్నా, రానున్న రోజుల్లో బఫర్ జోన్లో ఉన్న ప్రతి ఒక్క ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న ఎన్ఎస్పి ల్యాండ్స్, బఫర్ జోన్లలో కట్టిన బిల్డింగ్స్ ఇవన్నీ కూడా కూలగొట్టి 100% వాళ్ళకి న్యాయం జరగకపోతే కనుక మేము ఊరుకునేది లేదు. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్గా ఉండండి. దీని మీద మనందరం, నేను ఒక్కరిని ఫైట్ చేస్తే కాదు, మనందరం కలిసి ఫైట్ చేయాలి. ప్రతి ఒక్క మీకు తెలిసిన, మీకు సరౌండింగ్స్లో ఉన్న బఫర్ జోన్లో ఉన్న వాటి ఇన్ఫర్మేషన్స్ ఉన్న మాతో షేర్ చేయండి, కింద కామెంట్లు చేయండి. థ్యాంక్ యూ సో మచ్.